కమింగ్ టు సర్వేపల్లి మెయిన్ బ్రిడ్జ్ ఇష్యూ, రైల్వే గేట్ ఇష్యూ మాకు చెప్పారు సార్ వెళ్లే ముందు, అక్కడ ప్రజలతో మాట్లాడినప్పుడు చెప్పారు. అండ్ సేమ్ టైం మేము ఫేస్ చేసాం. ఆల్మోస్ట్ మిడ్ నైట్ 1.5 hours అక్కడ స్ట్రక్ అయిపోయాం. సర్వేపల్లి రైల్వే గేట్ సర్వేపల్లికి వచ్చారు. అక్కడ సర్వేపల్లి గేట్ దగ్గర మేము కూడా స్ట్రక్ అయిపోయాము. చూస్తాను. సో అందరు చెప్పడం మటుకే నేను డైరెక్ట్ వెళ్ళి ఫేస్ చేశాను. ఈవెన్ నేను ఫేస్ చేసినప్పుడు నాకు అనిపించింది, నాకు కొంత భయం వేసినా కూడా నేనే ఇంత భయపడుతున్నాను, ఒక పేషెంట్ అయింటే పరిస్థితి ఏంటి, లేదా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఇమీడియట్ సిచ్యువేషన్లో ఉండుంటే ఏంటి పరిస్థితి అని నాకు చాలా డౌట్స్ వచ్చేసాయి. అసలు అది ప్రధాన సమస్య, అది ఎప్పుడు తీరుతుంది, అండ్ మీరే ఫ్లైఓవర్ తీసుకొస్తానని కూడా చెప్పారంట. బట్ ఐ థింక్ నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒక సర్వేపల్లిలోనే 3,80,15,000తో 67 సీసీ రోడ్లు, 13 గ్రావెల్ రోడ్లు, 6 బస్ షెల్టర్సు, 3 RO ప్లాంట్లు, 10 సైక్లోన్ షెల్టర్సు, బోరు బావులు ఇవన్నీ చేయించాను బాగా. తర్వాత నేను అక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేయించాను. ఈ విధంగా ఎవరు చేసి ఉండరు. సో ఇప్పుడు నేను చేయాలనుకున్నది ముఖ్యం ఏంటంటే, అక్కడ ముత్తుకూరులో చుట్టుపక్కల ఈ పవర్ ప్రాజెక్ట్స్ ఉండటం వలన బాగా పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఆ బూడిద, పొగ. మొన్న వెళ్ళిన సర్పంచ్ ఒక అంటున్నారు, అప్పుడు మాజీ సర్పంచ్, ఇంకా 15 సంవత్సరాల తర్వాత మాకు అందరికి క్షయ వస్తుంది, ఒక్కడ ఆరోగ్యవంతుడు, బికాస్ ఆ డస్ట్ పీల్చుకుంటున్నారు వాళ్ళు. సో అది ఏమన్నా చేయడానికి వాళ్ళకి ఏమన్నా బలవంతంగా ప్రివెంటివ్ మెజర్స్ ఏమన్నా తీసుకుంటే డస్ట్ బయటికి పోకోకుండా మూసేయడానికి బాగుంటుంది. మేము కూడా వెళ్ళినప్పుడు చెప్పారు సార్, క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి చాలా చాలా నాన్న. తర్వాత సర్వేపల్లి నుంచి వెంకటాచలం వరకు ROB రైల్ ఓవర్ బ్రిడ్జ్ తప్పనిసరిగా వేయించాలన్నది నేను ప్రామిస్ చేసి వచ్చాను. నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా 2 చోట్ల ROBలు తెప్పించాను, మనబోలు, వెంకటాచలంలో. సో బట్ సర్వేపల్లి కూడా నేను తీసుకొస్తాను. సో ఆ విధంగా అన్ని చోట్ల కూడా, ఉదాహరణకి